హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రికా రెడ్డి. ఏంటి నైటీ పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మన అమ్మ వాళ్ళ దగ్గర మాక్సిమం అందరి దగ్గర నైటీస్ ఉండే ఉంటాయి. అందులో కొంచెం కొత్తగా ఉన్నదాన్ని తీసుకొని దాన్ని నేను క్యాప్రీస్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. క్యాప్రీస్ అంటే ఏంటి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. 3/4 షార్ట్ అనుకోవచ్చనమాట. మనం బయట కొనుక్కునే దానికంటే ఇది చాలా డ్యూరబిలిటీ ఎక్కువొస్తది. ఇంకోటేంటంటే నైటీ క్లాత్ ఎట్లైనా సరే మందంగా ఉంటది గదా! కాబట్టి బావుంటదనమాట. ఇది కట్ చేసి స్టిచ్ చేయడం కోసం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఈజీగా సింపుల్ మెథడ్స్‌లో మీకు ఎట్లా కట్ చేసుకోవాలనో చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఫస్ట్ నైటీ మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసుకొని దానికి పైన ఉంటది గదా! పైన వరకు ఒకసారి అట్లా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అట్లా కట్ చేసిన తర్వాత కింద 2 పార్ట్స్ వచ్చేస్తాయి గదా! పైనది మనకేం అవసరం లేదు. కిందది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతది. ఆ కింద దానికి 2 సైడ్స్ కుట్లుంటాయి గదా! ఆ కుట్లు మొత్తం రిమూవ్ చేసుకుంటే 2 క్లాత్స్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! అట్లా. ఆ 2 పార్ట్స్‌ని రాంగ్ సైడ్, రైట్ సైడ్ చూసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ ఉండాలన్నమాట ఇట్లా. 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎట్లా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తా. ఫస్ట్ మనం వేస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 మార్క్ చేస్తున్నా. దేనికి అంటే నాదొచ్చేసి 32. 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్ వస్తది. ఆ 8 ఇంచెస్‌కి 3 ఇంచెస్ గానీ, 4 ఇంచెస్ గానీ, 5 ఇంచెస్ గానీ ఎంతైనా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ యాడ్ చేసినా కాబట్టి నాకు 12 వచ్చేసింది. తర్వాత వేస్ట్ బెల్ట్ కోసం ఇక్కడ నేను 2 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. ఇందులో మీరు ఎలాస్టిక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నాడైనా కట్టుకోవచ్చు. దేనికైనా సరే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. అట్లా మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సీమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇన్సీమ్ లెంత్ అంటే ఏంటో కాదు, కిస్తా లెంత్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 12.5 మార్క్ చేస్తున్నాను. నా హైట్‌కి 12.5 అయితే సరిపోతుంది. మీరు మీ హైట్‌కి తగ్గట్టు 11, 11.5, 12 అట్లా 13 దాకా తీసుకోవచ్చు అనమాట. 13 కంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఎవరికైనా సరే 13 అయితే సరిపోతుంది. మీరు ఈ కిస్తా లెంత్ వచ్చేసి పైన మనము ఏదైతే బెల్ట్ కోసం మార్క్ చేసుకున్నామో ఆ లైన్ కింద నుండి మీరు ఈ 12.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కిస్తా విడ్త్ తీసుకోవాలన్నమాట. ఇందాక లెంత్ తీసుకున్నాం కదా! ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. మాక్సిమం ఎవరికైనా సరే 4 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా లూజ్ ఉంది అని అనుకుంటే ఇంకా 3 ఇంచెస్‌కైనా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి రౌండ్ స్కేల్ తీసుకొని కిస్తా షేప్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ లెంత్ మార్క్ చేస్తున్నా. మనకి ఎంత పొడవు కావాలనేది మన ఇష్టము. నేను వచ్చేసి ఇక్కడ 3/4 తీసుకుంటున్నా కాబట్టి 34 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడేమో కాలు లూజ్ మార్క్ చేస్తున్నా. కాలు లూజ్ మన ఇష్టం అండి. ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 11 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నా. ఈ 11 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుండి కిస్తా విడ్త్ వరకు ఒక లైన్ గీసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్‌తో అయినా గీసుకోవచ్చు, లేదంటే స్కేల్‌తో అయినా గీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసిన తర్వాత కాలు బెల్ట్ కోసమని నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. కాలు దగ్గర మనము మడిచి కుట్టుకుంటాం కదా! దానికోసమని 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది అని అంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం కదా! కట్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బెల్ట్ కోసం ఏదైతే 2 ఇంచెస్ తీసుకున్నామో దాని లోపల 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్‌గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ క్రాస్ పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బెల్ట్ సైడ్ ఏదైతే 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామో ఆ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్న సైడు ఇలా మన సైడ్‌కి స్ట్రెయిట్‌గా పెట్టుకొని మనము కిస్తా విడ్త్ కోసమని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుండి కాలు చివరి దాకా మొత్తం 1 ఇంచ్‌కి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దాన్ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి. క్యాప్రీస్ కట్ చేసుకోవడం చూసారు కదా! చాలా సింపుల్. ఇంక స్టిచ్ చేయడం ఇంతకన్నా సింపుల్‌గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను చాలా క్లారిటీగానే చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.